గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సృజన ప్రమోద్ గారు, ఇంటిగ్రేటెడ్ ఆంకాలజిస్ట్, అలాగే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అలాగే హోమియోపతిక్ జనరల్ ఫిజిషియన్ కూడా. సో గ్యాస్ట్రైసిస్ అని మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ముందే మనకి ఏదైనా ప్రికాషన్స్ తెలిస్తే మ్యాక్సిమం ఈ ఇబ్బందిని అవాయిడ్ చేయొచ్చు. దీని గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంది ఆందోళన అనమాట, ఏదో అయిపోతుంది, అసలు గుండె పట్టేసినట్టు ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అసలు అంటే వీళ్ళలో వస్తుందని పర్టికులారిటీ ఏమైనా ఉంటుందా? మన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే మనం ఉండే ఆ చేంజెస్ ఏమైనా చేసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉంటుందా? గ్యాస్ట్రైటిస్ అనేది లోపల డిస్టర్బెన్సెస్, అంటే ప్రాపర్గా టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం, సరిగా నిద్రపోవటం, ప్రాపర్ స్లీప్ లేకపోవటం, అండ్ రైట్ ఫుడ్ తీసుకోకపోవటం, అంటే తినాల్సింది ఏదో కరెక్ట్గా తినకపోవటం. ఈ 3 మేజర్ రీజన్స్ గ్యాస్ట్రైటిస్కి. ఇది ఒకసారి 2 సార్లు జరిగితే జరగదు. సో కాన్స్టెంట్గా మనం ఇదే జరుగుతున్నప్పుడు, అంటే కాన్స్టెంట్గా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ని మనం కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు మన స్టమక్ లైనింగ్, అంటే పైన, ఇప్పుడు ఇంటెస్టైన్స్ గురించి కాదు, పైన అనమాట స్టమక్ లైనింగ్, స్టమక్ అండ్ యూసోఫాగస్ సంబంధించింది గ్యాస్ట్రైటిస్. సో ఇక్కడ ఈ లైనింగ్ దెబ్బతింటది కాబట్టి అప్పుడు మనకు సిమ్టమ్స్ వస్తాయి. స్టార్టింగ్లో మనం ఆలోచన చేస్తే మేబీ కడుపులో మంట రావటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, హెవీనెస్, కడుపు చాలా బరువుగా ఉండటము, కొంచెం తినంగానే నాకు ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ రావటము, లేకపోతే తినక ముందు చాలా ఆరాటంగా ఉండటము, కొంతమందికి తినక ముందు చాలా ఆరాటంగా ఉంటే తిన్న తర్వాత సెటిల్ అవుతారు. కొంతమంది తినిన తర్వాత కష్టపడతారు, అంటే అంత ముందు వరకు బాగుంటారు, తినిన తర్వాత చాలా కష్టం ఉంటుంది, ఉబ్బరంగా అనిపించడం, ఈ 2 కూడా బ్రీతింగ్ ఇష్యూస్ రావటం, ఇదంతా కూడా గ్యాస్ట్రైటిస్ కిందకే వస్తుంది. సో చాలా సార్లు ఏమవుతుందంటే, మీరు అన్నట్టు గాబరా ఎందుకు పడిపోతారంటే, కరెక్ట్ గా ఈ స్టమక్ ఎడ్జ్ దగ్గర, అంటే యూసోఫాగస్ స్టార్ట్ అయ్యి స్టమక్ ఉన్న ఫండస్, దాని అంటే మనం స్టమక్ ఒక ఫండస్ లాంటి ఒక బల్జ్ ఉంటుంది అనమాట. ఈ ఫండస్ దగ్గర ఈ పైనే హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ కి ఫండస్ కి మధ్యలో డయాఫ్రమ్ ఉంటుంది, ఆ పైనే హార్ట్ ఉంటుంది అనమాట. ఏమవుతుందంటే ఇక్కడ గ్యాసెస్ అక్యుములేట్ అవటం వల్ల, అంటే ఎందుకు అక్యుములేట్ అవుతాయంటే టైంకి తినకపోవటము, టూ మచ్ ఆఫ్ అసిడిక్ ఫుడ్ తీసుకోవటము, నిద్ర లేకపోవటము, మేబీ స్మోకింగ్, ఆల్కహాల్, వాట్ ఎవర్, ఈ రీజన్స్ అన్ని కూడా ఉండటము, ఇలా చాలా చాలా రకాల రీజన్స్ వల్ల కూడా ఏమవుతుందంటే గ్యాస్ అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయినప్పుడు ఆ ఫండస్ బల్జ్ వచ్చేస్తుంది అనమాట, అది కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బటం వల్ల ఏమవుతుందంటే పైకి డయాఫ్రమ్ ని పుష్ చేస్తుంది. పుష్ చేసరికి అక్కడ హార్ట్ స్పేస్ కొంచెం కంజెస్టెడ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు ఛాతిలో కొంచెం పట్టేసినట్టుగా ఉండటము, కొంచెం నొప్పిగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏమనుకుంటారంటే ఖచ్చితంగా, అంటే నాకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది అని కూడా ఎమర్జెన్సీ అనుకుని భయపడతా ఉంటారు, గట్టిగా పట్టేసినట్టు అనిపిస్తుంది. సో ఎందుకు? బికాస్ హార్ట్ కి స్పేస్ లేదు కాబట్టి కంజెషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అందుకని గ్యాస్ట్రిక్ పెయిన్స్ అన్ని కూడా ఒక్కొక్కసారి దే మిమిక్ హార్ట్ పెయిన్. అలానే మనం ప్రతిది కూడా తీసి ప్రతి పెయిన్, అంటే ప్రతి హార్ట్ పెయిన్ మనం గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఆలోచించుకొని, అంటే ఈ విధంగా కాబట్టి వాళ్ళు గాబరా పడిపోతారు, హార్ట్ కంజెషన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇలా గాబరా పడిపోతారు. సో మీరు అన్నట్టు ఈ గాబ్రాని మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా జరగటం ఫ్రీక్వెంట్గా అలా జరగటం అనమాట. వీళ్ళకి ఇలా నొప్పి రావటము, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం కాదమ్మా, ఇది సింపుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని సింపుల్ ఒక ఇంజెక్షన్ కానీ, ఒక సింపుల్ టాబ్లెట్ కానీ, యాంటాసిడ్స్ ఇచ్చేసేసి, ఓపియాయిడ్ ఇన్హిబిటర్స్ కానీ, యాంటాసిడ్స్ కానీ ఇచ్చి పంపించేస్తారు, దిల్ గెట్ సెటిల్డ్. కానీ ఇలా ఫ్రీక్వెంట్గా జరగటం వల్ల ఏమవుతుందంటే, యాక్చువల్లీ లోపల మనకు ఒక గట్ బ్రెయిన్ యాక్సెస్ ఉంటుంది. సో దట్ ఈస్ అన్ యాక్సెస్ కాల్డ్ గట్ బ్రెయిన్ యాక్సెస్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్ గ్యాస్ట్రైటిస్ ఏం చేస్తుందంటే, మెల్లమెల్లగా ఈ పైన లోపల ఉన్న మికోజల్ లేయర్ దెబ్బతింటం వల్ల ఇంటెస్టైనల్ మికోజల్ లేయర్ కూడా దెబ్బతింటారు. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి, అందుకనే చాలా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ లో, అంటే చాలా మంది డాక్టర్స్ కి ఇది అర్థమవుతుంది, మనుషులు కాదు కానీ, వి సీ యాంగ్జైటీ న్యూరోసిస్, యాంగ్జైటీ డిజార్డర్స్ చూస్తాం మనం. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా ప్రతిదానికి టెన్షన్ పడిపోవటము, గాబరా పడిపోవటము, నాకేదో అయిపోతుంది అనుకోవటము, నాకు ఇది పడదు, నాకు ఇలా చేస్తే నేను ఇలా అయిపోతాను, ప్రతిదానికి వాళ్ళకి ఒక రీజనింగ్ ఉంటుంది. నాకు ఇది తింటే ఇది జరుగుతుంది, అది తింటే ఇది జరుగుతుంది, నువ్వు ఇలా తినకూడదు. సో వాళ్ళకి ఇలాంటి అలవాట్లన్నీ ఎక్కువ అయిపోతాయి అనమాట. దట్స్ కాల్డ్ ఎస్ సింపుల్
బేసిక్ యాంగ్జైటీ న్యూరోసిస్ స్టార్ట్ అవుతుంది. Okay. సో యాంగ్జైటీ న్యూరోసిస్ ని మనం ఎట్లా అయితే సైకియాట్రిక్ ప్రాబ్లమ్ లా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటామో, వాళ్ళ గట్ ని అడ్రస్ చేయకుండా, వాళ్ళ గ్యాస్ట్రైటిస్ ని ట్రీట్ చేయకుండా మనం ఎంత యాంగ్జైటీ న్యూరోసిస్ ని ట్రీట్ చేసా కూడా నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. Okay. వీ నీడ్ టు అడ్రస్ గట్ హెల్త్. గట్ హెల్త్ ని ట్రీట్ చేస్తూ గ్యాస్ట్రైటిస్ ని మనం కరెక్ట్ చేస్తూ So, అప్పుడు యాంగ్జైటీకి ఈ మనం రెండు ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇంటర్లింక్డ్ ఉంటుంది ఓకే అన్నమాట. ఓకే. సో అందుకనే గట్ బాగున్న వాడి ఆలోచన తీరు కూడా బాగుంటది. సో బికాస్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అన్నాం కదా, బ్రెయిన్ యాక్సెస్. సో దట్స్ గట్ కి బ్రెయిన్ కి యాక్సెస్. సో గట్ కడుపు చల్లగా ఉంది అంటే మైండ్ కూడా చల్లగా ఆలోచన చేస్తుంది, Okay. కూల్ గా ఉంటారు. ఓకే. అది. సో ఇప్పుడు మనం ఎక్కువ మసాలా ఫుడ్స్ పచ్చళ్ళు తిన్నప్పుడు కొంచెం కడుపు మండుతూ ఉంటుంది, బ్రెయిన్ కూడా మండుతూ ఉంటుంది. అంటే మనం కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉంటాం, హైపర్ యాక్టివ్, ఇరిటబిలిటీ ఉంటుంది మనకు. సో కూల్ ఫుడ్ మంచిగా పెరగనము అంటే లైక్ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, బ్లాండ్ డైట్స్, సూప్స్ తీసుకున్నప్పుడు, బ్లాండ్ సూప్స్ తీసుకున్నప్పుడు, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనం చాలా ప్లెజెంట్ గా ఉంటాము. మన థాట్ ప్రాసెస్ చాలా ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు గట్ కి అలాగే బ్రెయిన్ కి ఎలాంటి ఫుడ్ ఇష్టం? అంటే స్పైసెస్ ఇష్టమా, స్వీట్ ఇష్టమా? మనకి కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, ట్రికీ క్వశ్చన్. ఏంటంటే గట్టికి బ్రెయిన్ కి బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఫైబర్. ఫైబర్ ఉండాలి, ఫైబర్ పీచు పదార్థాలు, పీచు పదార్థాలు అండ్ ఫ్యాట్స్. అంటే ఫ్యాట్స్ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. గుడ్ ఫ్యాట్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ అన్ని కూడా గట్టికి ఇష్టమే, బ్రెయిన్ కి కూడా ఇష్టమే. సో బ్రెయిన్ యాక్టివ్ ఉండాలన్నా కూడా గుడ్ ఫ్యాట్. గుడ్ ఫ్యాట్స్ లో మనం మేజర్ గా మనం అనుకోవాల్సింది బటర్ అండ్ గీ. గీ అండ్ బటర్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవి చాలా మేలు చేస్తాయి, బ్రెయిన్ కి మేలు చేస్తుంది, గట్ కూడా మేలు చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఆలివ్ ఆయిల్స్. అంటే ఈ కొంచెం అంటే వాటి ఆక్సిడైజ్డ్ పాయింట్ తక్కువ ఉన్నాం అనమాట. సో ఆలివ్ ఆయిల్ మంచిదే. తర్వాత ప్రోటీన్, సాఫ్ట్ ప్రోటీన్స్, హార్డ్ ప్రోటీన్స్ కాదు. అంటే హార్డ్ ప్రోటీన్ అంటే ఎక్కువ కష్టపడేది అనమాట. అంటే ఇప్పుడు డీప్ ఫ్రైస్ ఇవన్నీ ఆక్సిడైజ్డ్ ప్రోటీన్స్ అంతా కూడా మనకు చాలా హార్మ్ఫుల్ అనమాట. అలా కాకుండా నార్మల్ ప్రోటీన్ మనం ఉడికించుకొని నార్మల్ గా చేసుకొని తింటే కూడా గట్టికి మంచిది. ఓకే. ఇప్పుడు సపోజ్ పన్నీర్ ఉందనుకోండి, మన వాళ్ళు దానికి రీల్స్ అవి ఇవి చూసి ఘాట్లు పెట్టేసి బాగా డీప్ గా ఫ్రై చేసేసుకొని అదే ప్రోటీన్ ఫుడ్ కదా కొంచెం సాలడ్ యాడ్ చేసుకొని తింటుంటారు. ఏదర్ ఇట్ ఈస్ మీట్ ఆర్ ఏదైనా వెజీస్ అయినా కానీ. ఇది తప్ప ఇలా ఎప్పుడు కూడా ప్రోటీన్ ని అంటే ఫుడ్ ని మనం మంచిగానే పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం డీప్ ఫ్రై చేయకూడదు. ఎనీ ఫుడ్ ఆన్ డీప్ ఫ్రైస్ బికమ్ ఆక్సిడైజ్డ్ అండ్ దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో అంటే బాడీకి ఏ రకంగా అది మేలు చేయదు. టేస్ట్ కి మనం ఓన్లీ టేస్ట్ బడ్స్ ని మనం ట్రిగ్గర్ చేస్తుంది తప్ప అదేం చేయదు అన్నమాట. సో రోస్ట్ చేసుకోవచ్చు, అంటే షాలో ఫ్రై, జస్ట్ లైక్ డీప్ ఫ్రై కాకుండా మనం తినాలనుకున్నప్పుడు షాలో జస్ట్ టాస్ చేసుకొని సాటే చేసుకొని కూడా తీసుకోవచ్చు. అప్పుడు దాని న్యూట్రియన్ వాల్యూ అలానే ఉంటది అండ్ ఇట్స్ ఆల్సో గట్ ఫ్రెండ్లీ. ఓకే. అండ్ మీరు ఒక వర్డ్ యూస్ చేశారు సాఫ్ట్ ప్రోటీన్స్ అని చెప్పి, అవి ఏంటి, ఎలా తీసుకోవాలి? సాఫ్ట్ ప్రోటీన్స్ నేను ప్రైమ్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మష్రూమ్స్. మష్రూమ్ ఇస్ ఏ సాఫ్ట్ ప్రోటీన్. సో చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది మష్రూమ్స్ లో. ఇట్స్ వెరీ గట్ ఫ్రెండ్లీ అండ్ చాలా చాలా మంచిది. అండ్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐ కెన్ టెల్ దట్ ఇట్స్ ఈవెన్ ఏమంటారు క్యాన్సర్ రాకుండా కూడా ఇట్స్ క్యాన్సర్ మష్రూమ్స్. అండ్ ఇంకొక డౌట్ ఇక్కడ, నార్మల్ మనకి మష్రూమ్స్ అంటే ఇంతకు ముందు ఉండేవి ఏదో వర్షం వచ్చినప్పుడు న్యాచురల్ గా మనకి పొలాల్లో గానీ అక్కడ దొరుకుతాయి. అవి చాలా న్యాచురల్, తినడం వల్ల అందరికి బెనిఫిట్ అని తెలుసు. మరి ఇప్పుడు వచ్చే ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ ఎక్కడైనా మనకి అవే దొరుకుతున్నాయి. దాని వల్ల ఈ మష్రూమ్స్ వల్ల వచ్చేంత ప్రోటీన్ అందులో వస్తుందా మనకి? ప్రోటీన్ అంటే ప్రోటీన్ వస్తుందేమో కానీ మేబీ దానికి కావాల్సిన న్యూట్రియన్స్ దాంట్లో ఉన్న కొన్ని ఫైటో కెమికల్స్ అవి ఉండకపోవచ్చేమో, కానీ ప్రోటీన్ ఉండొచ్చు. ప్రోటీన్ బేసిక్ ప్రోటీన్ ఉంటుంది మష్రూమ్ లో, ఒకవేళ మనం బయట తీసుకున్న మష్రూమ్ అయినా కూడా. కానీ మేబీ దాంట్లో కావాల్సిన ఫైటో కెమికల్స్ మనకి ఏవైతే ఫైటో న్యూట్రియన్స్ అవసరమో మనకు ఆ ఫైటో న్యూట్రియన్స్ ఉండకపోవచ్చు. కానీ బట్ న్యాచురల్ మష్రూమ్ దొరికిందంటే మాత్రం దట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఆన్ దిస్ ఎర్త్. ఐ కెన్ సే ఇట్స్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు మనం మష్రూమ్. ఏమో మ్యామ్, ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అలా వెళ్ళినా కానీ అవి కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి కాదు అని డౌట్ మనకి. ఇప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ గా తయారు చేయడం, ఆర్గానిక్ స్టోర్స్ లో మనం ట్రై సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా అలాంటివి. ఓకే. సో ఓవరాల్ గా మన బ్రెయిన్ అలాగే మన గెట్ హెల్దీగా ఉండాలి, 10 కాలాలు బట్టి చల్లగా ఉండు అంటారు కదా. సో ఈ రెండు అలా మంచిగా లాంగ్ టైం నీట్ గా ఉండాలి. ఈ మీరు ఏదైతే అన్నారో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైమ్లీ ఫుడ్,
ఒకటి. టైమ్లీ ఫుడ్ అంటే కంపల్సరీ తినాలని కాదు, అంటే మనం ఏదైతే బాడీకి అలవాటు చేస్తూ వచ్చామో టూ మచ్ ఆఫ్ డిలే చేయకుండా చేసుకోవటము. తర్వాత గుడ్ స్లీప్, చాలా మంది మిస్ అయ్యే పాయింట్ గుడ్ స్లీప్. అంటే కనీసం 6 to 8 hours ఆఫ్ నైట్ స్లీప్ ఇంపార్టెంట్, నాట్ మార్నింగ్ స్లీప్. నైట్ స్లీప్ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మనం ఫాస్ట్ చేయటం వల్ల కూడా గట్ క్లెన్సింగ్ బాగా జరుగుతుంది, గట్ రిపేర్ జరుగుతుంది. సో 16 hours ఆఫ్ ఫాస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్, అంటే దట్ ఎ గుడ్ స్టార్ట్ టు ఫాస్టింగ్ చేయటము. లేదు మనం 16 hours ఉండలేము అనుకున్నప్పుడు 12 hours ఆఫ్ ఫాస్ట్ కూడా గట్ ని చాలా క్లియర్ చేస్తుంది, బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంచుతుంది. సో ఇది కూడా మంచిది. ఓకే. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే రుజువులు, లాజిక్స్ తో సహా అన్ని కావాలన్నమాట. మనం ఇప్పటి వరకు ఏం తినాలి, ఎందుకు తినాలని మాట్లాడుకున్నాం. అసలు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి? మన గట్ హెల్త్ ని చాలా దారుణంగా డిస్టర్బ్ చేసే ఫుడ్స్ ఏముంటాయి, హ్యాబిట్స్ ఏముంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బాగా అందరికి నచ్చేది ఏంటంటే షుగర్స్. షుగర్స్ బ్రెయిన్ కి మంచిది కాదు, గట్టికి మంచిది కాదు. ఓకే. సో అండ్ అన్నిటికంటే నార్మల్ షుగర్స్ కంటే కూడా ఇంకా కెమికల్లీ ఏమంటారు ప్యాకేజ్డ్ షుగర్స్ అన్నమాట, అవి కూడా మంచిది కాదు. అంటే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ మనం ఏదైతే తీసుకున్నామో సాఫ్ట్ డ్రింక్స్, తర్వాత పేస్ట్రీస్, కేక్స్, వాట్ ఎవర్ షుగర్స్ ఏవి మంచిది కాదు. సో ఎనీ షుగర్ యూ నేమ్ ఇట్, దట్ ఈస్ నాట్ గట్ ఫ్రెండ్లీ. ఒకవేళ అంటే న్యాచురల్ పద్ధతిలో మనం అంటే జాగరి, బెల్లం యూస్ చేసి చేసుకున్నాం, అది కూడా కొద్ది వరకే. బెల్లం కూడా ఇన్సులిన్ స్పైక్స్ ఇస్తుంది, బెల్లం కూడా ఇట్స్ ఎ షుగర్. మనం షుగర్ అంటే న్యాచురల్ ఫార్మ్ తప్ప, అంటే కొంచెం న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. షుగర్లో ఏం న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, బెల్లంలో కొంచెం న్యూట్రిషన్, ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెం మేలు. కానీ బట్ అది కూడా లిమిటెడ్ గానే తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో షుడ్ బి టేకెన్ లిమిటెడ్లీ తీసుకోవాలి. షుగర్స్ కంపల్సరీగా డిస్టర్బ్ చేస్తాయి. అండ్ షుగర్స్ తర్వాత స్లీప్ డిస్టర్బ్ చేస్తుంది. స్లీప్ మనం కరెక్ట్ టైంకి మనం పడుకోవటము, అంటే నైట్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అడిక్షన్స్ ఇవి కూడా చాలా బ్రెయిన్ ని, గట్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. ఓకే. అండ్ మనం షుగర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే రీప్లేసబుల్, ఇప్పుడు షుగర్ కాదు అంటే తాటి బెల్లం అను, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పాత బెల్లం, హనీ యూస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇవి యూస్ చేయొచ్చా, ఇవి తినచ్చా? ఇఫ్ యూఆర్ నాట్ డయాబెటిక్ పర్వాలేదు, వీటిని తీసుకోవచ్చు. షుగర్ ని రీప్లేస్ చేయడానికి మంచిది, బికాస్ షుగర్ ఆల్మోస్ట్ కెమికలీ బేస్డ్ అయిపోయింది ఇప్పుడు. న్యాచురల్ షుగర్ చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి బెటర్ టు రీప్లేస్ ఇట్ విత్ జాగరీ, మీరు అన్నట్టు హనీ తీసుకోవటం, తాటి బెల్లం తీసుకోవటం, నార్మల్ బెల్లం తీసుకోవటం మంచిది. కానీ డయాబెటిక్ ఉన్నారు, థైరాయిడ్ ఉన్నారు, ఆల్రెడీ ఒబిసిటీ ఉంది, సో వీళ్ళన్నిటి వల్ల ఏ రకమైన షుగర్ తీసుకోకపోవటమే మంచిది. షుగర్ ఇన్ ఎనీ ఫామ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయటమే మంచిది. ఓకే మ్యామ్, ఇప్పుడు అసలు షుగర్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి తినాలనిపించింది, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి స్వీట్ టూత్ ఉండి ఎక్కువ షుగర్స్ తినే వాళ్ళైతే వెంటనే స్టాప్ చేయలేరు కదా. ఒకవేళ వీళ్ళు ఆ విధానంలోనే లైక్ ఏం కాదు నేను టాబ్లెట్ వేస్తున్నాను అని కనుక అలా నిర్లక్ష్యం చేసి తింటే ఏం జరుగుతుంది? షుగర్ స్పైక్స్ తో పాటుగా వాళ్ళ బాడీలో హార్మ్ఫుల్ అన్నీ జరుగుతుందండి. ఇప్పుడు అంటే మనము షుగర్ అంటే మేము టాబ్లెట్ అంత చాలా మంది కూడా మీరు మంచి మాట చెప్పారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే నేను టాబ్లెట్ వేసుకుంటున్నా కదా, సో ఐ కెన్ ఈట్ సంథింగ్, నేను కొంచెం తినచ్చులే అనుకుంటారు. టాబ్లెట్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్, ఫ్యాట్ తినొచ్చు, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ తినొచ్చు, కానీ కార్బోహైడ్రేట్ తినకూడదు, అంటే షుగర్ తినకూడదు. ఎస్పెషల్లీ షుగర్ అవాయిడ్ చేయాలి. అలా తీసుకున్నారనుకోండి సింపుల్ గా బ్లడ్ లో షుగర్ ఎక్కువ అయిపోతుంది. సింపుల్ లాజిక్ మనం అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే వాటర్, షుగర్ వాటర్ డెన్సిటీ ఏది ఎక్కువ? షుగర్ వాటర్ కి డెన్సిటీ ఎక్కువ. అంటే ఏది మందం ఉంటుంది? షుగర్ వాటర్ మందం ఉంటుంది, నార్మల్ వాటర్ కి షుగర్ వాటర్ కి. ఇప్పుడు సింపుల్ బ్లడ్ షుగర్ ఎక్కువైన బ్లడ్ అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ లో బ్లడ్ లో కలుస్తుంటారు కదా, సో ఈ బ్లడ్ లో కూడా షుగర్ ఉంది. సో ఇది నార్మల్ బ్లడ్. సో డెన్సిటీ ఏది ఎక్కువ? ఆటోమేటిక్ గా డయాబెటిక్ బ్లడ్ డెన్సిటీ ఎక్కువ. సో ఇప్పుడు ఈ డెన్సిటీ ఉన్న బ్లడ్ ని బాడీ సర్క్యులేట్ చేయాలి, హార్ట్ పంప్ చేయాలి. ఆలోచన చేయండి, నార్మల్ వాటర్ ని పంప్ చేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్ డెన్సిటీ ఉన్న వాటర్ ని
పంప్ చేయడానికి యూజ్ చేసే హార్స్ పవర్, అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. సో హార్ట్ కష్టపడుతుంది, లంగ్స్ కష్టపడతాయి, బ్రెయిన్ కష్టపడుతుంది, కిడ్నీ కష్టపడుతుంది, ఎవ్రీథింగ్. డయాబెటిక్ ఎందుకు డయాబెటిక్ అంటే క్రానిక్ కేసెస్ లో చాలా రోజులు పోయిన తర్వాత ఎందుకు ఆర్గన్ ఫెయిల్యూర్ జరుగుతుంది అంటే ఇదే కారణం అనమాట. కళ్ళు ఎందుకు దెబ్బతింటాయి, కిడ్నీ ఎందుకు దెబ్బతింటుంది అంటే బికాస్ ఈ డెన్సిటీ బ్లడ్ ని పంప్ చేయడానికి, దాన్ని క్లీన్ చేయడానికి అన్ని అవయవాలు కష్టపడాలి. ఓకే ఓకే. అలాగా మ్యామ్ ఎంత చెప్పినా గానీ కొంతమందిలో ఏంటంటే నేను ఉండలేను, నేను తినలేకుండా ఉండలేను అని చెప్తుంటారు కదా, మంచి తినడం అలాంటివి చేయొచ్చు. చాలా కాదు, అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ ఏ ఆల్టర్నేటివ్. స్టివియా ఉంటుంది. స్టివియా ఇస్ అన్ హెర్బల్ ఆల్టర్నేటివ్ ఫర్ షుగర్స్ అనమాట. దట్ డజంట్ క్యారీ ఎనీ క్యాలరీస్, కానీ షుగర్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. అది దాంట్లో క్యాలరీస్ ఏమి ఉండవు. అంటే ఆ లీఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ స్వీట్ లీఫ్ అనమాట. సో స్టివియా పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో దే కెన్, వాళ్ళు ఇంకా చాలా తినాలనుకున్నప్పుడు ఆ పౌడర్ తో దే కెన్ do some sweet, అట్లా మరీ టూ మచ్ ఆఫ్ క్రేవింగ్ ఉన్నప్పుడు దే కెన్ డూ లైక్ దట్. ఓకే ఓకే, అలా చేసుకోవచ్చు. సో షుగర్ తినద్దు అని చెప్తే వినరు కదా, ఇప్పుడు తెలిసిందా ఎందుకు తినద్దు అనేది? నిజంగా ఒక లాజిక్ ప్రకారం చెప్పారు. అన్ని మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది షుగర్స్ మనం తిన్నప్పుడు. పర్టికులర్లీ షుగర్ పేషెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి డేంజర్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు తినాలనిపించినప్పుడల్లా ఇది గుర్తు చేసుకోండి, నా బాడీని ఎంత కష్టపెడుతున్నాను, దీని బదులు నేను ఇంకొకటి తినడం వల్ల ఇంకొంచెం హెల్దీగా ఉండే ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి. కాషియస్గా ఉండండి. ఇలాంటి బోలెడన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ సృజన మ్యామ్ తో కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.